యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చాలండి. ఇక్కడ ఒక విషయాన్ని అండర్లైన్ చేసుకుందాం. విశ్వాసులను కాపాడును. ఎవరి విశ్వాసులు? దేవుడు విశ్వాసులను కాపాడుతాడని మరి మాట మనం చదువుకుంటున్నాం కదా. దేవుడు ఏ విశ్వాసులను కాపాడుతాడు? దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నవారు. చూడండి, ఈరోజు మన జీవితంలో దేవుడు అంటే భయము, భక్తి. దేవుడు వాక్యాన్ని విన్నప్పుడు అందులో చాలా విషయాలు మనము ఆలోచన చేస్తాం. అరే, దేవునికి ఇవి ఇష్టం లేదు, దేవునికి నా జీవితంలో ఉన్నటువంటి ఈ పద్ధతి దేవునికి నచ్చలేదు, లేదా నా బిహేవియర్ నచ్చట్లేదు, లేకపోతే నా మాట నచ్చట్లేదు, నా ప్రవర్తన నచ్చట్లేదు, నా ఆలోచన నచ్చట్లేదు. చాలా విషయాలు ఉంటాయి మనకి. మరి వీటన్నిటిని కూడా మార్చుకొని దేవుని కోసం, ఎవరి కోసం అంటే దేవుని కోసం, మనుషుల కోసం కాదు, ఈ లోకంలో ఉన్న ఎవరి కోసం కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుని నమ్మిన వారు దేవుని పైన విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే ఆయన ఉన్నాడని, ఆయన నా కోసం బ్రతికాడని, నా కోసం చనిపోయాడని, నా పాపములను ఆయన కడిగివేశాడని మనం నమ్ముతాం. మరి ఆ విశ్వాసం కావాలి, అలాంటి విశ్వాసాలు కావాలి. ఆయన కోసం బ్రతికేవారు, ఆయన కోసం సేవ చేసేవారు, ఆయన కోసం మరి దేవుని కార్యాలను ముందుకు తీసుకొని వెళ్ళేవారు దేవునికి కావాలి. చాలామంది విశ్వాసులు ఉన్నారు. అందులో ఏ విశ్వాసి నిజంగా ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడు మన పక్షంలో ఎప్పుడు కూడా ఉంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుడు మన పక్షంలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? అన్ని వేళల. కష్టకాలంలో ఉంటాడు, సంతోషంలో ఉంటాడు, బాధలో ఉంటాడు, లేమిలో ఉంటాడు కదా. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మనకు ఉంటాడు. కానీ కొంతమంది ఎందుకు దేవునికి చాలా ఇష్టం, కొంతమంది ఎందుకు చాలా బ్లెస్ అవుతారు, కొంతమంది ఎందుకు దేవునికి దూరంగా ఉంటారు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవుడు ఆశీర్వదించిన వ్యక్తిగా ఉన్నావా? లేదా దేవుడు నీ ప్రార్థన వినకుండా నీ జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉన్నావు? ఈరోజు ఎలా ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడు? అసలు నా ప్రార్థనకు శక్తి ఉందా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. దేవునితో ఆయన గొప్ప రిలేషన్ ఉంది. ఒక ప్రవక్త దేవునితో ఎప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ రిలేషన్ని మెయింటైన్ చేశాడు. దేవుని శక్తి మరి ఏలియా ప్రార్థన చేస్తే ఆ శక్తి దేవుడు పంపిస్తాడు. ఏలియా అడిగింది దేవుడు చేస్తున్నాడు. ఈయన ఒక ప్రవక్త. దానియేలు, అబ్రహాము, దావీదు, మరి ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మరి ఎందుకు దేవుడు వీరిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు? ఎందుకంటే వీరు నిజమైన విశ్వాసులని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా వారు నిలబడ్డారు. కరువు వచ్చినా నిలబడ్డారు.
వేదన వచ్చినా నిలబడ్డారు. మరి ఈరోజు మన పరిస్థితి ఎందుకు ఇలా ఉన్నది ఆలోచన చేయాలా? మన పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? ఎందుకు నేను బ్లెస్ అవ్వట్లేదు? ఎందుకు నాకు స్వస్థత రావట్లేదు? ఎందుకు నేను మరి ఎప్పుడు కూడా మరి నేను ఆశపడ్డది నాకు దొరకదు? నేను చాలాసార్లు ఆశపడ్డాను పలాంది నాకు కావాలని, కానీ అది నాకు దొరకదు. కొంతమంది ఫిక్స్ అయిపోతారు. ఎట్లా అంటే, నేను ఏది ఆశపడ్డది నాకు రాదండి, నేను నవ్వుతే నెక్స్ట్ మినిట్ నేను ఏడవాల్సిందే, అందుకే నేను నవ్వును. సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కొంతమంది అట్లా అనుకుంటారు. అంటే నిజంగా వారి జీవితం అట్లనే ఉంది. వాళ్ళు ఏ మంచి చేసే వాళ్ళకి అది నెగిటివ్గా, అంటే అది కీడుగా మారిపోతుంది. మంచి చేయండి, ఏ మంచి చేయండి, అది వారికి తప్పుగానే అయిపోతుంది. కొంతమంది ఏడుస్తూ మరి లెటర్స్ కూడా వారు రాశారు, అంటే ఈమెయిల్స్ కానీ తర్వాత కాల్స్ కూడా మరి వాళ్ళు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు దేవునికి నేను ఇష్టం లేదా? ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడు? ఎందుకు మా మొరను దేవుడు వినడు? నా కుటుంబాన్ని ఎందుకు వదిలేశాడు దేవుడు? మా కుటుంబాన్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? నా కుటుంబాన్ని ఎందుకు దూరం చేశాడు దేవుడు? నేను ఎంతగా ప్రేమించాను దేవుని, ఎంతగా విశ్వసించాను, కానీ దేవుడు మట్టుకు మమ్మల్ని దూరం పెట్టాడు, మా కుటుంబాన్ని. ఎందుకమ్మా మీరు అట్లా అనుకుంటారు? లేదండి, ప్రతి విషయములో చూడండి, మేము ఏది చేసినా అది మాకు మంచి కావట్లేదు. మేము ఏ మంచి చేయాలనుకున్నా ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. ఏ మంచి చేయాలనుకున్నా అది మాకు చాలా వేదనను తీసుకొని వస్తుంది. ఎందుకు? కొన్నిసార్లు సమాధానాలు దొరకవు మనకు మన లైఫ్లో. ఇక్కడ మనం చూస్తాం, విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. మనం దేవునితో ఒక బిజినెస్ మనం చేయట్లేదు, దేవునితో బిజినెస్ చేయట్లేదు. ఎందుకంటే ఒక పెట్టుబడి పెట్టి ఒక టైం వచ్చినప్పుడు దేవుడు దానికి రెట్టింపు ఇస్తాడు అన్న బిజినెస్ మనం చేయట్లేదు. దేవునితో ఒక రిలేషన్, ఒక నిజమైనటువంటి బంధాన్ని మనం కలిగి ఉన్నాం. దాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, కానీ నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నావు. కొంతమంది అయితే మంత్రగాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేది నిజంగా అది దేవునికి నచ్చలేదంట. ఇలాంటి వాళ్ళను ఇక జీవితంలో ఎప్పుడు వాళ్ళు వాటిని ఉపయోగించకుండా, వాటిపైన ఆధారపడకుండా వాళ్ళకు బుద్ధి వచ్చి వాళ్ళు దేవుని పాదాలు పట్టుకునేటట్టు చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నిజంగా మరి మనకు తెలియదు మనం ఎంత పిచ్చి విశ్వాసులం అంటే, మనం ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన పక్కన ఉన్నవాడు మన కోసం ఏదో మనం పడిపోవాలని, మనం ఎదగకూడదని మన జీవితాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటారు. మేబీ మీ లైఫ్లో ఎందుకంటే నువ్వు ఒక స్టెప్ పైన ఉన్నావు, లేదా 10 అడుగులు పైన ఉన్నావు, లేదా వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను గొప్పగా బ్లెస్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ లోపల ఏమొచ్చింది? ఒకలాంటి ఈగో కదా, ఒక నెగిటివ్. అప్పుడు ఏమైపోయింది? దానివల్ల నువ్వు ఎదగలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. మరి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, చూడండి 34వ దావీదు కీర్తన 20వ వచనాన్ని ఒకసారి తీయండి. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చూడండి, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, ఒక్కటైనా ఏం కాదంట, విరిగిపోదు. చూడండి, ఎప్పుడైతే నీవు దేవుని పైన నువ్వు ఆధారపడతావో దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను ఎట్లా కాపాడుతా, నీ వెముకల్లో ఒక్కటైనా విరిగిపోనివాడు. ఎవరేం చేస్తే ఏంటి కదా, ఎవరేం చేసినా ఎవరున్నారు నీకు కదా. నీ శత్రువుకు నువ్వు భయపడకు. పక్కన వాళ్ళతో చెప్పండి, అమ్మా ఈరోజు ఈ సమస్య నీకు వచ్చిందేమో, ఈరోజు ఈ బాధను అనుభవిస్తున్నావేమో, ఈ వేదనను అనుభవిస్తున్నావేమో, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పండి. ఒకసారి గట్టిగా ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరికి?
చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. హల్లెలూయా.